రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వం పెంచని విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపడంలో వైకాపా రికార్డు సృష్టించింది అన్నమయ్య జిల్లా మదనపల్లె టీడీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ ఎద్దేవా చేశారు. మదనపల్లె టీడీపీ కార్యాలయంలో పట్టణ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దొమ్మలపాటి రమేష్ మాట్లాడుతూ నిత్యావసర ధరలు పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతుంటే వైకాపా ప్రభుత్వం ఇప్పటికీ 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి వారిని మరింత దోచుకుంటోందని ఆరోపించారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము అడ్డగోలుగా ప్రజలపై మోయలేనంత అధిక భారంతో కరెంట్ ఛార్జీలు మోపుతా ఉంది. 2016లోనే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 100% ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క చిన్న గ్రామంలో కూడా కరెంట్ ఇచ్చిన ఘనత నాటి తెలుగుదేశం ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 9 సార్లు కరెంటు ఛార్జీలు మోపిన ఘనత కూడా ఈ రాష్ట్రానిదే. 2014 నుంచి 2019 వరకు ట్రూ అప్ ఛార్జీలు వసూలు చేసినారు. మళ్ళీ ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీల పేరుతో వసూలు చేస్తున్నారు. అదనపు లోడ్ అని చెప్పి ప్రతి ఇంటి దగ్గర కూడా 2000 నుంచి 5000 రూపాయల వరకు అదనపు లోడ్ అని చెప్పి ఈరోజు వసూలు చేస్తున్నారు. కరెంట్ పోనీ ఇస్తున్నారు అంటే వ్యవసాయ దీనిలో అవసరార్థం 9 గంటల నిరంతరం ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు గ్రామాల్లో 4-5 గంటలు కూడా కరెంట్ ఇవ్వలేకపోతారు. డొమెస్టిక్ పర్పస్ కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో కూడా తెలీదు, ఎన్ని గంటలు పోతుందో కూడా ఈరోజు కరెంటు తెలీదు, లెక్కలు తెలీదు. పన్ను డబ్బులైతే ముక్కు పిండి ప్రజల దగ్గర నుంచి రాష్ట్రంలో 1,47,00,000 గృహ కనెక్షన్స్ ద్వారా అందరికీ భారం మోపినారు. పోనీ ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్లు ఉచితం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మాట మార్చి కేవలం ఎస్సీ ఎస్టీ కాలనీలోనే ఇస్తా తప్ప ఎస్సీ ఎస్టీలు బయట నివసిస్తే నేను ఇవ్వను అని చెప్పి వాళ్ళు నిర్వద్యంగా దాంట్లో తప్పుకున్నాడు. ఈ విధంగా ప్రతి మాట జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ఒక్కటి కూడా ఈరోజు మాట నిలబెట్టుకోలేకపోతున్నాడు. నాడు టీడీపీ గవర్నమెంట్లో 38 లక్షల కనెక్షన్లు ఇస్తే ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 8 లక్షల కనెక్షన్లు మాత్రమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారు. ఈ విధంగా ప్రతి దీంట్లోనూ 2014లో 9.529% కరెంట్ ఉంటే రాష్ట్రంలో అదే తెలుగుదేశం ప్రభుత్వం వస్తానంటే చంద్రబాబు నాయుడు గారు 24.184 పెంచినారు యూనిట్లకు. అదేవిధంగా అదనపు లోడ్ మీద ఈరోజు అందరికీ మోపుతున్నారు. ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో 2014-19లో 3,669 కోట్లు ట్రూ ఆఫ్ ఛార్జీలు వసూలు చేసినారు. ఈరోజు ఏ విధంగా ఉందంటే